తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. టీఆర్ఎస్ నేత కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఏంటంటే మీకు కౌంటౌన్ స్టార్ట్ అయింది, మీరు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే మిమ్మల్ని బొందబెడతారని అంటున్నాడు. ఇప్పుడు ప్రజలు బొందబెట్టడం అనేది అందరికీ తెలిసిన విషయం, కొత్తగా చెప్పేది ఏముందమ్మా. ఇందిరాగాంధీ గారిని ఓడగొట్టిండు, విపి సింగ్ గారిని ఓడగొట్టిండు, వాజ్పేయి గారిని ఓడగొట్టిండు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఎన్టీ రామారావు గారు ఓడిపోయిండు, ఏ ముఖ్యమంత్రి ఓడిపోలేదు, ఏ ప్రధానమంత్రి ఓడిపోలేదు, ఎవరు జైల్లోకి పోలేదు, పోయింది కదా. అదే మన ఇందిరాగాంధీ గారు కూడా జైలుకి పోయింది కదా. ఈ జైల్లోకి పోవడం కానీ, ఓడిపోవడం కానీ, ప్రజలు తీర్పు ఇవ్వడం అనేది చాలా సాధారణమైన విషయమే. దాంట్లో పెద్ద ఇవ్వలేదో కొండందు వెలుకను పట్టినట్టు, ఇవ్వలేదు కేటీఆర్ పెద్ద గొప్ప విషయం చెప్పినట్టు నాకైతే ఏం అనిపిస్తలేదు. ప్రజలు బుద్ధి నీకు మరి ఇప్పుడు మీకు బుద్ధి చెప్పలేదా? కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే కర్రు కాల్చి వాత పెట్టినట్టు అంటాడు ఆయన, లేకపోతే పాతాళంలో దొక్కుతారని చెప్తాడు, బొంద పెడతారంటారు, ఇంకేదో అంటారు. అంతిమంగా ఏదైనా కానీ ప్రజలు వాళ్ళకి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి వాళ్ళకు ఒక ఓటు హక్కు అనే దానితో వాళ్ళు ఏదో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. నువ్వు ఆగుంటే 5 ఏళ్ళ అవకాశం ఉంది కదా వాళ్ళకి. 5 ఏళ్ళ తర్వాత కదా మళ్ళా శాసనసభకి ఎన్నికలు వచ్చేది. ఆ లోపు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఉన్నది, లోకల్ బాడీ ఉన్నది, మున్సిపాలిటీ ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి కదా. అక్కడ మీరు మీ ప్రాబల్యం ఏందో నిరూపించుకోండి, మీ శక్తి ఏందో నిరూపించుకోండి. ప్రజల తీర్పు కోసం అక్కడికి పోండి, చేయవచ్చు కదా. అక్కడ మీ బలాన్ని మళ్ళా అక్కడ పోయి పరీక్షించుకోవచ్చు కదా. ఇవాళ ఎందుకు ఇంత ఆగమాగం ఎగిరెగిరి పడేది? ఇది చాలా తొందరపాటమ్మా. ఇది నిజంగా ఒక రాజనీతి శాస్త్రం తెలిసినోడు మరి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్యేలు చేసిండ్రు, మంత్రులుగా చేసిండ్రు. మరి ఇటువంటి వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు అంటే మనందరం సిగ్గుపడాలి, మనందరికీ అవమానం. అరే ప్రజలకు తీర్పు ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళని ఏదో 5 సంవత్సరాలు గడివిచ్చిండ్రు, వాళ్ళని చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వు. ఇంకా మిగతా ఉన్నాయి కదా, వాటిలో నీ శక్తి, నీ బలం నిరూపించుకో. ప్రజలు నీకు ఒకవేళ మళ్ళా నీకు రేపు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే నీకు ఎక్కువ సీట్లు ఇస్తే నువ్వు పొందు, వద్దని ఎవరు అంటారు? కాబట్టి కేటీఆర్కి పూర్తి స్థాయిలో ఒక రాజకీయ పరిజ్ఞత ఉందనైతే నేనైతే అనుకుంటలేనమ్మా. చాలా తొందరపాటు ఎక్కువ, ఆగమాగం అవుతాడు, తర్వాత ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఈ అహంకారం పనికిరాదమ్మా. ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల పట్ల చాలా గౌరవం ఉండాలి, భయంగా ఉండాలి. వీళ్ళకి భయం లేదు, భక్తి లేదు, బాధ్యత లేదు. భయం లేక, భక్తి లేక, బాధ్యత లేని వాడికి ఇట్లనే మాట్లాడతారు వీళ్ళు. కాబట్టి నేను అనుకోవడం అటువంటి మాటలు ప్రజలు కూడా పెద్ద పట్టించుకోరు. కాబట్టి ఇప్పటికైనా రాము, నువ్వు చాలా చిన్నవాడివి. తెలంగాణ ఉద్యమం మీ నాయకుడు ప్రారంభించినాడు. నువ్వు ఎక్కడున్నావు, నువ్వేం చేసినావు, నువ్వేం చెప్పినావు మా అందరికి తెలుసు. కానీ నీ వయస్సు పెరిగినట్టుగా నువ్వు కూడా తెలంగాణ గురించి నేర్చుకో, తెలంగాణ రాజకీయాలు నేర్చుకో, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను చూసుకో. ఎక్కడో వేరే రాష్ట్రాలు, వేరే ప్రజలు, దేశం అనుకోకు. తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఇంకా గొప్పగా ఎదగాలంటే నువ్వు చాలా భయంతో, భక్తితోటి, బాధ్యతతోటి మీకు ఇచ్చినటువంటి అవకాశం వినియోగించుకో. చిన్న వయసులో ఉన్నావు, ఇంకా గొప్పగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే అనవసరంగా తొందరపడకు, ఏచిందే గంతు దిగిందే బుడ్డ అన్నట్టు చేసుకోకు. మంచిగా ఇప్పుడు మీ నాయన ముఖ్యమంత్రి కావాలంటే ఇన్ని సంవత్సరాలు పట్టింది, నీకెందుకు అంత తొందర? నువ్వు ఇక్కడికి వచ్చిన 2 నెలల్లోనే ఎమ్మెల్యే అయిపోయినావు. అమెరికా నుంచి వచ్చిన 2 నెలల్లో ఎమ్మెల్యే అయిపోయిండు. ఈ అవకాశం అందరికీ రాదు. కాబట్టి నీకు తెలంగాణ సమాజం, టీఆర్ఎస్ నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆ ఇచ్చిన అవకాశం మీరు ఇన్ని రోజులు నిరుపయోగం చేసుకున్నారు, దాన్ని మీకు మీరే చెడగొట్టుకున్నారు. ప్రజలు ఇప్పుడు మీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు, ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున మాట్లాడమని, బాధ్యతగా ఉండమని ఇచ్చారు. కాబట్టి మీరు ఇప్పటికైనా రాము కానీ, కవితమ్మ కానీ, మీరు దయచేసి మీ నాయన జీవిత చరిత్రనైనా తెలుసుకొని, ఆయన ఇచ్చుకొని గుణపాఠాలు తీసుకొని, తొందరపాటు లేకుండా మీరు అనవసరంగా ఎగిరెగిరి గంతేయకుండా
మీ పని మీరు చేయండి. తెలంగాణ సమాజం అవసరమైతే మళ్ళా గుర్తించినాడు గుర్తిస్తుంది. తొందర ఎందుకు? గొర్రెల పెంపకం విషయంలో గత ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి, గత ప్రభుత్వ ఎమ్మెల్యేల పైన. అంటే డీడీలు కట్టించుకొని గొర్రెలు ఇవ్వలేదని విమర్శలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమైతే ఉండొచ్చు సార్? అంటే వాళ్ళు గత ప్రభుత్వంలోనే డీడీలు కట్టినట్టు, ఎందుకంటే ఇది కేంద్రం నిధులు రాష్ట్ర నిధులు కలిపి ఉంటాయి దీంట్లో కలిపి ఉంటాయి కాబట్టి మరి ఆ కేంద్రానికి అది పూర్తిగా సబ్సిడీ కాదు. కొంత అమౌంట్ కేంద్రానికి రిటర్న్ చేయాల్సి ఉంటుంది, కొంత స్టేట్ గవర్నమెంట్ వాటా కూడా ఉంటుంది. కాబట్టి దీంట్లో ముగ్గురి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది, లేకపోతే బెనిఫిషరీ వాటా ఉంటుంది, కేంద్రం వాటా ఉంటుంది గొర్రెల పెంపకంలో. మరి ముగ్గురు ఇప్పుడు ఏమైంది, గొర్రెల పెంపకం యొక్క లబ్ధిదారులు ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు డబ్బులు కట్టిండ్రు, అప్లికేషన్లు పెట్టిండ్రు, డబ్బులు తీసుకున్నది ప్రభుత్వం. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటా విడుదల చేయాలి, కేంద్రం నుంచి కూడా నిధులు రావాలి. మరి ఇవన్నీ వస్తేనే, ఈ మూడు కలిస్తేనే మళ్ళీ బెనిఫిషరీకి మళ్ళీ మనం అనుకున్న ఈ గొర్రెల పెంపకానికి సంబంధించి కొనుగోళ్ళు, తర్వాత వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఇదంతా జరుగుతుంది. కాబట్టి మరి ఇప్పుడు చూడాలి, మరి ప్రభుత్వం తన వాటా రిలీజ్ చేసి కేంద్రం నుంచి వాటా తెప్పించి ఈ రెండు జరిగిన తర్వాత మరి పోయిన ప్రభుత్వమే వాళ్ళ లబ్ధిదారుల వాటా సేకరించుకున్నది. మరి ఆ డబ్బంతా ఉన్నదా, దేనికైనా వాడిండ్రా, అది ఎక్కడ పోయింది, ఏంటిది అనేది కూడా, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అధికారులు త్వరలో ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ ఇప్పుడే సెటిల్ అవుతుంటుంది. ఆయా ప్రిన్సిపల్ సెక్రటరీలు, లేకపోతే దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ కమిషనర్లు, డైరెక్టర్లు, వాళ్ళందరూ కూడా నేను అనుకుంటా త్వరలో దీని మీద పూర్తి స్థాయిలో వివరణ ఇస్తారని నేను అనుకుంటున్నాను.